నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలో శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానంలో 100 సంవత్సరాల స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి మొదలై 30వ తేదీ సోమవారం వరకు నిత్య మహాపూర్ణ హారతితో ముగియనున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సతీ సమేతంగా వచ్చి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో కన్నులారా తిలకించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చెల్లెల చిన్నారెడ్డి మరియు గ్రామ సర్పంచ్ కర్రోళ్ల స్వప్న భాస్కర్ పాల్గొన్నారు. గుడి అర్చకులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద మూల విగ్రహం ఎక్కడా లేదని, ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడికి సంబంధించిన పూజారులు, చుట్టుపక్కల గ్రామస్తులు, పెద్దలు, మహిళలు, పిల్లలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ MD నజీర్. జై శ్రీరామ్ కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్, జై శ్రీరామనారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ తెలియనగా శ్రీ 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 కోదండరామస్వామి వారి దేవస్థానం గోపాల్పేట గ్రామం, గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా యందు వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఇప్పటికీ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్షిక విశేషం ఏమంటే 100 సంవత్సరాలు, అంటే ఆలయం నిర్మించి ఇప్పటికీ 100 సంవత్సరాలు. దీనినే స్వర్ణోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు అని కూడా అంటారు. ఈ ఆలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలే కాకుండా దసరా ఉత్సవము, మరియు ఉగాది పండుగ ఉత్సవము, మరియు ధనుర్మాసంలో తిరుపావై అనగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు ఆలయ కమిటీ మరియు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ భక్తులు, గ్రామ పెద్దలంతా కూడా కలిసి అంగరంగ వైభవంగా ఆలయ బ్రహ్మోత్సవాలు, స్వర్ణోత్సవాలు సప్తాహం అంటే సప్తాహనిక మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. 24 అంటే మార్చి 24 నుండి మార్చి 30 తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. 24 అంకురార్పణము, విక్షక్సేన ఆరాధన, పుణ్యావచన, 25 ధ్వజారోహణ, బేరీ పూజ, 26 ఎదుర్కోలోత్సవము, 27 శ్రీరామనవమి కళ్యాణోత్సవము, 28 పట్టాభిషేకము, 29 శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును. తదనంతరము 30వ తేదీ సోమవారం రోజు ఈ ఉత్సవాలు ముగనున్నాయి. 30వ తేదీ రోజు మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగినున్నాయి. అంతేకాకుండా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా ఆలయానికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి అనుగ్రహం వలన వారికి మానసికంగా మరియు శారీరకంగా రుగ్మతలు తొలగిపోయి వారి వారి చేతనైనంత సహాయ సహకారం అందించడం, అదేవిధంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం, వారికి కూడా అనుకున్న పనులు సిద్ధించడం, స్వామివారి అనుగ్రహం కలగడం వలన వారు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి అందరూ కూడా కలిసి, భక్తులంతా కూడా, ప్రజలంతా కూడా, పెద్దలందరూ కూడా కలిసి ఈ గ్రామ ఉత్సవాలు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు, స్వర్ణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా తమ తమ శక్తి కొలది సహాయ సహకారాలు అందించి స్వామివారిని దర్శించి రామానుగ్రహం పొందడమే కాకుండా ఇంకొక విశేషం ఏమంటే శ్రీ కోదండరామస్వామి దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద మూల విగ్రహాలు అంటే మూల విరాట్ విగ్రహాలు అంటారు. ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ లేవు. అంటే సౌత్ ఇండియాలో ఇంత పెద్ద విగ్రహాలు రాముల దగ్గర కనిపించవు. రామాలయాలు చాలా చాలా ఉన్నాయి. ఆ ఆలయాల్లో ముఖ్యంగా ఇదేమంటే విశేషము, రాముల మూల విరాట్ విగ్రహాలు దక్షిణ భారతదేశంలో ఎక్కడా కనపడు.
కాబట్టి భక్తులంతా కూడా స్వామివారి దర్శించి రామానుగ్రహం పొందగలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.